హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చదువుల గురు ఛానల్కి స్వాగతం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చదువుల గురు. నిన్న మనం ఆర్టికల్స్ ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అనే విషయం తెలుసుకున్నాం. మనం ఏ అందా అనే ఆర్టికల్స్ గురించి. ఈరోజు మనం వాటితో పాటుగా ఆర్టికల్స్ ఎక్కడ వాడకూడదు అనేది కూడా మనం తెలుసుకుంటే మనకి ఎగ్జామ్ పర్పస్లో వాడకూడని ప్లేసు, వాడే ప్లేస్ కూడా మనకి ఇస్తాడు. సో ఆ విధంగా ఈ మొత్తం తెలిస్తేనే మనం 100 మార్క్స్ అనేవి మనము గెయిన్ చేయగలం. కనుక ఈరోజు మనం ఆర్టికల్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది ఒకసారి చూద్దాం. చెప్పే ముందు నిన్న మనం చెప్పేటప్పుడు డెఫినిట్ ఆర్టికల్ దా అనేది యూజింగ్లో ఒక పర్పస్ మనం మర్చిపోయాం. అది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకే, డెఫినిట్ ఆర్టికల్ దా అనేది నిన్న చాలా యూజెస్ మనం చెప్పాం. దాంతోపాటు ఇంకో 2 యూజెస్ అనేవి మనకు ఉండిపోయాయండి. అవి ఏంటంటే, ఒకటి షార్ట్ ఫార్మ్స్ అండ్ అబ్రివేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ DNA, IAS, ఇలా మనకి అబ్రివేషన్ షార్ట్ ఫామ్స్ వచ్చేటప్పుడు వాటి ముందు తప్పనిసరిగా మనము ఆర్టికల్ దా అనేది యూజ్ చేయాలి. అంటే ద DNA, ద IAS, ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్డినల్ నెంబర్స్. Before the ordinal numbers we should use the definite article the. ఆర్డినల్ నెంబర్స్ అంటే మనము ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా అంటాం కదా. వీటిని మనం ఆర్డినల్ నెంబర్స్ అంటాం. ఆ ఆర్డినల్ నెంబర్స్ వచ్చేటప్పుడు వాటి ముందు తప్పనిసరిగా ఆర్టికల్ దాన్ని మనము యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్, the second, the first, the second, the third, ఈ విధంగా మనం ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా దా అనే ఆర్టికల్ని మనము యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడతో మనకి డెఫినిట్ ఆర్టికల్ యూజెస్ అనేవి మ్యాక్సిమం మనం కవర్ చేసినట్టే. ఓకే రైట్. ఈరోజు మనం ఆర్టికల్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయకూడదు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయకూడదు దాన్నే మనం ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అని అంటాం. ఓకే, అందులో ఫస్ట్ వన్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే తెలుసు కదండి, ప్లేసెస్ పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, ఈ విధంగా మనం మినిమం అంటే మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, ప్రదేశాలు ఇవేవే చెప్పినా వాటిని మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. లైక్ రామ, హైదరాబాద్, టైగర్, కౌ, ఇలా ఇవేవైనా పేర్లను మనం ప్రాపర్ నౌన్స్ అని అంటాం. ఆ ప్రాపర్ నౌన్స్ ముందు మనము ఎప్పుడు ఆర్టికల్ అనేది వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రామ అని ఇచ్చాడు అనుకోండి. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని దీని ముందు మనకి ఇలా బ్రాకెట్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం ఏ ఆర్టికల్ వాడాలంటే ఏ కానీ, దా కానీ, యాన్ అని వాడకూడదు. అంటే ఇక్కడ మనం ఇంటూ మార్క్ అంటే షుడ్ నాట్ యూజ్, ఒమిటెడ్ ద ఆర్టికల్, ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ బిఫోర్ మెటీరియల్ నౌన్స్. బిఫోర్ మెటీరియల్ నౌన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్స్. ఈ మెటీరియల్ ఏవైనా ఉన్నాయండి, ఐరన్, గోల్డ్, శాండ్, ఇలా ఏవైనా ఏ మెటీరియల్ అయినా సరే మనం వాటి ముందు ఆర్టికల్ వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఈజ్ ఏ
ప్రీసియస్ మెటల్. గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్. సో గోల్డ్ అనేది మనకి ఇక్కడ మెటీరియల్ కనుక దీని బిఫోర్ మనము ఆర్టికల్ అనేది వాడకూడదు. అలానే థర్డ్ ఇంకొకటి ఏంటంటే బిఫోర్ అబ్స్ట్రాక్టివ్ నౌన్స్. బిఫోర్ ద అబ్స్ట్రాక్టివ్ నౌన్స్. అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ అంటే తెలుసు కదండి. అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ అంటే విడమర్చి చెప్పలేనివి, అంటే లవ్, కైండ్నెస్, సింపతి, దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆల్ ఆర్ కాల్డ్ అబ్స్ట్రాక్టివ్ నౌన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి వచ్చినప్పుడు కూడా మనము ఆర్టికల్ని ఎటువంటి ఆర్టికల్ కూడా యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపతి లేదా కైండ్నెస్ ఇలా వచ్చింది అనుకోండి. సింపతి, కైండ్నెస్, లవ్, లైక్. ఓకే, అలాంటివి వచ్చేటప్పుడు మనము ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ బిఫోర్ మీల్స్. మీల్స్ ముందు కూడా మనం వాడకూడదండి. అంటే మీల్స్ అంటే మనం ఏంటి అంటే ఫుడ్ ఐటమ్స్ కాదండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, లైక్. ఓకే, అటువంటి వచ్చేటప్పుడు లంచ్, డిన్నర్, ఇలా ఇవి వచ్చినా మనం మీల్స్ అనేవి మనకు కనిపిస్తే వాటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. అలానే సమ్ టైప్స్ ఆఫ్ ప్రేజెస్. లైక్ అవి ఏంటంటే సార్ట్ ఆఫ్, మేనర్ ఆఫ్, కైండ్ ఆఫ్, ఇలా ఇటువంటివి ఎప్పుడైనా వచ్చాయనుకోండి వాటి ముందు మనము ఎటువంటి ఆర్టికల్ని వాడకూడదండి. సమ్ ప్రేజెస్ అనమాట. వీటి ముందు మనము ఎటువంటి ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు మనకి స్కూలు, కాలేజ్, చర్చ్, ప్రిజన్, లైక్ ఇటువంటి ప్లేసెస్ ఉంటాయండి. హాస్పిటల్, కోర్ట్, లైక్ ఈ స్కూలు, కాలేజ్, చర్చ్, ప్రిజన్, హాస్పిటల్, పోలీస్ స్టేషన్, కొన్ని ప్లేసెస్ ఉంటాయండి. ఇటువంటి ప్లేసెస్లకి మనము వెళ్ళేది 2 పర్పస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ పర్పస్, సెకండరీ పర్పస్. ప్రైమరీ పర్పస్ అంటే ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్కి ప్రైమరీ పర్పస్ ఏంటి, చదువుకోవడానికి వెళ్తాం. సెకండరీ పర్పస్ ఏమవుతుంది, ఒకవేళ ఆ స్కూల్లో ఏదైనా టీచర్ నువ్వు కలవడానికి వెళ్తాను అనుకో, అది సెకండరీ పర్పస్. సో అలా అంటే ఇటువంటి స్కూలు, కాలేజ్, చర్చ్ అనేవి ప్రైమరీ పర్పస్లో యూజ్ చేసినప్పుడు ఎటువంటి ఆర్టికల్ని మనము యూజ్ చేయకూడదు. అంటే ప్రైమరీ పర్పస్లో షుడ్ నాట్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ ప్లేసెస్, షుడ్ నాట్ యూజ్ ప్రైమరీ పర్పస్. మనం ప్రైమరీ పర్పస్లో ఆర్టికల్ అనేది వాడకూడదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ you go to school for study. ఎలా ఉంది, you go to school for study. ఎక్కడ ఈ స్కూల్ బిఫోర్ మనకి ఇలా గ్యాప్ ఇచ్చి మనకి ఏ ఆర్టికల్ వాడాలని మనం అన్నాం అనుకున్నప్పుడు ఇది ప్రైమరీ పర్పస్. ఈ గో టు స్కూల్ ఫర్ స్టడీ, చదవడానికి స్కూల్కి వెళ్తున్నాడు కనుక అది ప్రైమరీ పర్పస్ కనుక మనం ఎటువంటి ఆర్టికల్ అనేది కూడా ఇక్కడ యూజ్ చేయకూడదు. సో ఈ విధంగా ఆర్టికల్స్ అనేవి మనము ఎక్కడ వాడకూడదు అనేది కొన్ని ఉన్నాయి. వీటిపైన మనం కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అనేది తెలిస్తే మనం కరెక్ట్గా ఆర్టికల్ అనేది క్లోజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇవి చెప్పాం కదా, సెకండరీ పర్పస్ అయితే ఏమైనా వాడొచ్చా, నిన్న మనం అది కూడా చెప్పలేదు. సెకండరీ పర్పస్ ఎప్పుడైనా మనం సెకండరీ పర్పస్లో వాడామనుకోండి ఈ ప్లేస్లో, అప్పుడు తప్పనిసరిగా డెఫినిట్ ఆర్టికల్ దా అనేది యూజ్ చేయాలి. ఓకే రైట్. ఇప్పుడు మనం
ఆర్టికల్స్ పైన ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఆ ఎక్సర్సైజ్లో మనకి ఎంతవరకు మనం చెప్పినవి కవర్ అయ్యాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనండి. ఇక్కడ ఒక 10 ఎగ్జాంపుల్స్ నేను రాశాను ఎక్సర్సైజు. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ కూడా మనం చూద్దాం. మనం చెప్పే దాంట్లో ఎంతవరకు ఇవి కవర్ అయ్యలేదో ఒకసారి చూద్దాం, మనకు కూడా కొంత ఐడియా వస్తుంది. ఫస్ట్ వన్, డాష్ ఎవరెస్ట్ ఈజ్ డాష్ హైయెస్ట్ పీక్ ఇన్ డాష్ హిమాలయాస్. ఓకే, ఇక్కడ ఎవరెస్ట్ అనేది సింగిల్ పీక్ అండి. సో సింగిల్ పీక్స్ ముందు మనము ఆర్టికల్ అనేది వాడకూడదు. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో ప్రాపర్ నౌన్. సో ఇక్కడ మనం ఒమిటెడ్ ఆర్టికల్. ఈజ్ హైయెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అండి. సూపర్లేటివ్ డిగ్రీ కనుక వీ షుడ్ యూజ్ డెఫినిట్ ఆర్టికల్ ద. పీక్ ఇన్ హిమాలయాస్ ఆల్సో మౌంటైన్స్. అవి ఒక గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ కనుక వాటి ముందు కూడా డెఫినిట్ ఆర్టికల్ ద అనేది మనము వాడాలి. ఓకే, ఫస్ట్ బిట్ ఓవర్. డాష్ హార్స్ ఈజ్ యూజ్ఫుల్ యానిమల్. ఇక్కడ చూడండి, కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ కవ్ అనేది యూజ్ఫుల్ యానిమల్, అలాగే హార్స్ ఆల్సో యూజ్ఫుల్ యానిమల్. అంటే ఇక్కడ హార్స్ ఈజ్ యూజ్ఫుల్ యానిమల్ అన్నాం. హార్స్ అనేది ఆ ఒక్క హార్సే కాదండి, హోల్ ఫ్యామిలీ. ఎప్పుడైతే మొత్తం ఫ్యామిలీని ఇంటిమేట్ అవుతుందో అలాంటప్పుడు అటువంటి నౌన్స్ ముందు వీ షుడ్ యూజ్ డెఫినిట్ ఆర్టికల్ ద. ఎందుకంటే హోల్ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ అనేటప్పుడు తప్పనిసరిగా డెఫినిట్ ఆర్టికల్ వాడాలి. ద హార్స్ ఈజ్ యూజ్ఫుల్ యానిమల్. ద హార్స్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూజ్ఫుల్ చూడండి, యూ వబుల్ అయినప్పటికీ ఏ వాడాం, ఎందుకంటే యూ అనేది యూగా ఇక్కడ ప్రొనౌన్స్ అవుతుందండి, కాల్డ్ ఏ యూజ్ చేసాం. నెక్స్ట్ విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ రిచ్. విజ్డమ్ అనేది ఇక్కడ ఏంటండి, అబ్స్ట్రాక్టివ్ నౌన్. అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ ముందు వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్, సో క్రాస్. నెక్స్ట్, లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ కోల్కతా. లార్జెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అండి, వీ షుడ్ యూజ్ ఆర్టికల్ ద. సిటీ ఇన్ ఇండియా ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, so we should not use article. Is Kolkata is also proper noun, we should not use article. Next, Ravi is honorable man. Ravi is honorable. Ravi is proper noun, we should not use article. Is honorable h ikkada silent and honorable, so we should use article yan ane article akkada use chestam. The soldier lost arm in the battle. Arm. The soldier lost arm in the battle. Arm. Arm. A-E-I-O-U vowel sound and we should use article yan. Birds fly in the sky. Birds అనేది ఇక్కడ మనము ప్రాపర్ నౌన్, we should not use article. Fly in sky. Sky అనేది యూనివర్సల్ సింగిల్, వీ షుడ్ యూజ్ డెఫినిట్ ఆర్టికల్ ద. కాల్ హిమ్ టు డిన్నర్. ఇక్కడ ఏంటంటే డిన్నర్ అనేది ఏంటంటే మీల్స్ ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అలానే సీత గోస్ స్కూల్ టు స్టడీ. స్కూల్ అనేది ఇక్కడ స్టడీ ప్రైమరీ పర్పస్లో వెళ్తుంది కనుక అమ్మాయి, మనం ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ అనేది వాడకూడదు. హీ రీడ్స్ రామాయణ ఎవ్రీడే. రామాయణ అనేది హోలీ బుక్, సో హోలీ బుక్స్ ముందు మనము డెఫినిట్ ఆర్టికల్ దా వాడాలి కనుక వీ షుడ్ యూజ్ ఆర్టికల్ దా. ఇదండి. సో ఈ విధంగా మనకి ఆర్టికల్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. ఈ విధంగా మనకి ఎగ్జామ్స్లో ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా మనం ఈ రూల్స్ అన్నీ ఒకసారి ఏ ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి, దా ఎక్కడ వాడాలి, అసలు ఆర్టికల్స్ ఎక్కడ వాడకూడదు అనేవి కానీ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం ఎటువంటి మిస్టేక్స్ అనేవి మనము చెయ్యం. ఓకే, సో ఇక్కడికి ఆర్టికల్స్ టాపిక్ అయింది. నెక్స్ట్ మనం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. ఓకే.